హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు యోర్స్ మెగ్నీల్ కహాన్యా. ముందు రోజు వర్షం బాగా పడింది. ఇది ఎప్పుడు చెప్పే మాటేను కాబట్టి బస్సెస్ అన్నీ కూడా ఇలా అపార్ట్మెంట్ ముందుకు వచ్చేసి బస్సెస్ అన్నీ పిల్లల్ని ఎవరైతే కార్లో కానీ సైకిల్లో కానీ వస్తారో వాళ్ళని ఇలా పికప్ చేసుకొని ఇంకా స్కూల్ వరకు అయితే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారండి. బస్ ఫుల్ అయిపోయిన వెంటనే తీసుకెళ్ళి డ్రాప్ చేయడం, మళ్ళీ తిరిగి మళ్ళీ అదే బస్ రిటర్న్ వస్తుంది. ఇక్కడ సునీ అండ్ క్రిష్ వెళ్తూ ఉన్నారు, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా సునీ కూడా డ్రాప్ చేయకుండా తీసుకెళ్ళి బస్ అయితే ఎక్కించేస్తున్నారు, స్కూల్ బస్. ఈ బస్ ఫుల్ అయిన వెంటనే క్రిష్ కూడా బస్ వెళ్ళిపోతుంది ఇంకా స్కూల్కి. వర్షం వస్తే ఇదే ప్రాబ్లం, ఎక్కడ పడితే అక్కడ వాటర్ అనేది ఆగిపోతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు పేరెంట్స్ అందరూ వచ్చేసి ఇక్కడ వాళ్ళ బైక్స్ పెట్టేసి ఇంకా వాళ్ళ పిల్లల్ని ఇక్కడైతే బస్ అనేది ఎక్కించేస్తున్నారు. ఏ బస్ అయినా వచ్చి ఆగుద్ది, సో దేంట్లో అయినా సరే మనం ఎక్కించవచ్చు పిల్లలు. చూడండి, ఆల్రెడీ ఒక బస్ వెళ్ళి పిల్లలందరినీ డ్రాప్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ యూటర్న్ లాగా తీసుకొని మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ అయితే ఈ బస్ బ్యాక్ సైడ్ అయితే ఆగిపోతుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చే పిల్లల్ని అది కూడా ఎక్కించుకొని వెళ్ళిపోవాలి కాబట్టి లోపలికి. క్లైమేట్ చూస్తే మళ్ళీ నైట్ వర్షం పడేలాగా అయితే వచ్చేస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, మళ్ళీ అయితే వర్షం వచ్చేలాగైతే కనిపిస్తుంది అనమాట. సో అలా కృష్ణ అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత క్యారేజ్ ఈరోజు కొంచెం లేట్గా పంపిస్తున్నాను. సో వాళ్ళ డాడీ తీసుకెళ్ళి వర్క్ వెళ్ళేటప్పుడు అలా లంచ్ బ్యాగ్ ఇచ్చేసి తర్వాత సునీ కూడా ఇంకా వర్క్ అయితే వెళ్ళిపోతారు. సో లంచ్ బ్యాగ్లో క్రిష్కి నేను ప్యాక్ చేసింది ఆలూ పరాటా విత్ ఎగ్ ఫ్రై. ఇక్కడ ఎగ్ ఫ్రైని ఇక్కడ అన్నంలో కూడా కలిపి పెట్టేసాను. నేను బనానా కూడా పెట్టేశాను క్రిష్కి. అండ్ సునీ లంచ్కి అయితే ఉన్నారు, సో మీటింగ్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి నాకు ఒక్కదానికి కదా అని చెప్పి నేను ఇంకా దొండకాయ అనేది చేసేసుకున్నాను ఫ్రై. దొండకాయ కట్ చేయకముందు నేను ఇంట్లో ఎక్కడెక్కడ అడ్డాలన్నీ ఉంటాయి కదా క్రిష్ వెళ్ళిపోయిన తర్వాత, సో అవన్నీ తీసేసిన తర్వాత బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మిషన్కి వేసేసి బయటైతే ఆరేసాను వాటిని. సో వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను వీటి దగ్గరికి అయితే వచ్చాను నేను. సో ఇంకా దొండకాయ ఇవన్నీ కట్ చేసుకొని వీటిని ఇంకా ఫ్రై చేసుకోవాలని చెప్పి వచ్చాను. కట్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా వీటిని ఫ్రై చేసేస్తాను. దొండకాయ కట్ చేయడం కానీ దొండకాయ తినడం కానీ చాలా ఇష్టం, కానీ కుక్ చేయాలి అంటే మాత్రం చాలా కష్టం. నాకు చాలా టైం పడుతుంది అది కుక్ చేయడానికి. అండ్ ఆ తర్వాత అయిపోయింది, ఇంకైతే ప్లేట్ పెట్టేసుకున్నాను తినడానికి. దొండకాయ ఫ్రై చాలా బాగా కుదిరింది ఈసారి. అది అయిపోయిన తర్వాత నాకు ఒక ప్లేస్లో కొంచెం వర్క్ ఉంది, సో అక్కడికైతే వచ్చాను వర్క్ చూసుకుందాం ఏంటి అని చెప్పేసి. వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి యాజ్ యూజువల్గా ఈవినింగ్ కదా ఇల్లంతా తుడిచేసుకున్నాను. తుడిచేసుకున్నాను. ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా బట్టలు ఏవైతే ఉన్నాయో తీసేసి వాటిలన్నింటినీ ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేశాను. అన్ని రూమ్స్ని క్లీన్గా అయితే పెట్టేసుకొని ఇంకా అలా వాకింగ్కి అయితే వచ్చేసాను. ఇది మా అపార్ట్మెంట్లో ఉంటున్న పోడియం. సో ఇదంతా రౌండ్ వేసి ఒక 1 అవర్ కానీ ఇది నడిచారనుకోండి ఫుల్ స్వెట్ అనేది వచ్చేస్తుంది మనకు. చాలా పెద్ద రౌండ్ ఇది. మీకు మొత్తం ఒక రౌండ్ తిరిగి చూపిస్తున్నాను చూడండి. అంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట వాకింగ్ చేసినట్టు. సో చాలా పెద్ద రౌండ్ అనమాట. సో అలా వాకింగ్ చేస్తూ సాంగ్స్ వింటూ అయితే ఫినిష్ చేశాను. వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని లిఫ్ట్లోకి అయితే వచ్చేసాను. ఫుల్ స్వెట్ అయితే వచ్చేసింది కదా, కాస్త అలా ఫేస్ వాష్ చేసుకొని నేను కొన్ని తీసుకొచ్చుకోవాలి. సో షాప్కి అనేది వెళ్తున్నాను దగ్గరలోనే కాబట్టి. కావాల్సిన కొన్ని గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఇలా కొన్ని ఉన్నాయి కావాల్సినవి. సో అవి తీసుకొని ఇంకా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మూవీకి అయితే వెళ్తాను. రవితేజ గారి మూవీ రిలీజ్ అయింది కదా, సో ఆ మూవీకి అయితే వెళ్తున్నాము. నేను సునీ క్రిష్ ముగ్గురు వెళ్తున్నాం. ఇందాక నేను వాకింగ్ చేశాను కదా, సో ఆ పోడియం వ్యూలో చూడండి ఫుల్గా వాటర్ అనేది ఎలా ఆగిపోయాయో. ఇక్కడ చూడండి మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాటర్ అనేది స్టాప్ అయిపోతూ ఉంది. ఇదంతా ఇందాక ఈవినింగ్ నేను తిరిగిన ప్లేస్ ఇదంతాను. మళ్ళీ ఉరుములు మెరుపులు చూడండి ఎలా స్టార్ట్ అవుతున్నాయో. అండ్ ఇప్పుడు మీకు కింద నుంచి వ్యూ చూపించాను కదా, ఇక్కడ ఇప్పుడు పై ఫ్లోర్ నుంచి పోడియం వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇంకొకసారి క్లియర్గా కూడా చూపిస్తా, బట్ ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. ఇలాగా చూసారా ఉరుములు మెరుపులు ఎలా వస్తున్నాయో.
సో ఇదంతా రౌండ్ అనమాట. నేను 1 అవర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ 2 పూట్ల నేను ఇక్కడే వాకింగ్ చేస్తాను. 1 అవర్ కాదు, మార్నింగ్ 1.5 అవర్ అండ్ ఈవినింగ్ కూడా సేమ్ 1.5 అవర్ అయితే నాది వాకింగ్ అనేది జరుగుతుంది. సో ఇది పిల్లలు ఆడుకునేదానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మ్యాచ్ జరిగినప్పుడు కూర్చొని చూడడానికి ఇదంతా హౌసెస్ అనమాట. ఇంకా ఈరోజు నైట్కి వర్షం అయితే బాగా పడేలాగా ఉంది, బాగా మెరుస్తుంది అసలు. ఇప్పుడు ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్. ఇది మా ఇంటి బాల్కనీలో నుంచి చూస్తే ఇదనమాట. ఇందాక చూపించింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి. ఇప్పుడు ఇది. సో వర్షం కొంచెం ఆగితే ఇంకా మూవీకి స్టార్ట్ అవ్వాలి మేము. అదే చూస్తున్నాం ఎప్పుడు ఆగుద్దా అని చెప్పేసి. కానీ ఫుల్గా చల్లగా బాగుంది ఈసారి క్లైమేట్. ఉరుములతో మెరుపులతో అలా లైటింగ్స్కి వ్యూ అంతా చాలా బాగుంది. అండ్ ఇంకా మార్నింగ్ చూపించాను కదా, ఇదే మెయిన్ రోడ్, బస్సెస్ అన్నీ పికప్ చేసుకున్నారని. ఇప్పుడు చూడండి వాటర్ ఎలా అక్కడ ఉండిపోయిందో. ఇదన్నమాట చెన్నై పరిస్థితి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏది వచ్చినా సరే తట్టుకోవడం అనేది కష్టమైపోయింది. వర్షం అయితే తగ్గింది, ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్ కావచ్చు, అమ్మాయిలకి ఎలా సెక్యూర్ చేయాలి ఏంటి, పిల్లలు వచ్చేసి మనకు ప్రతి ఒక్కటి ఓపెన్గా చెప్పుకోవాలి, వీటిలన్నిటివి నాకు కొన్ని కొన్ని పాయింట్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ మేము వచ్చింది విజయ పార్క్లోకి. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఓవరాల్గా నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మూవీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇది ఇవాల్టి వ్లాగ్. మరొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యర్స్ మేఘ్నీల్ కహానియా.